రేవంత్ రెడ్డి కథ చూస్తే నువ్వురుక నేనురుక నీ వెనక నేనురుక 18 సార్లు ఢిల్లీకి పోక జీరో బడ్జెట్ తోటి తెలంగాణకు రాక రేవంత్ రెడ్డి 3 రంగుల జెండాలు బట్టి 18 సార్లు ఢిల్లీకి పోయి వెనక నుంచి గుచ్చితే గుణపం ఈడు వచ్చి పడ్డాడిగా. నా బడే భాయ్ అనుకుంటా, బడే భాయ్ తెలంగాణ రాష్ట్రాన్ని డెవలప్ చేయడానికి కొన్ని కోట్ల రూపాయలు ఇవ్వు, నేను సమకూర్చి రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తా అంటే చోటే భాయ్ బడే భాయ్ ఇద్దరు కలిసి బడే భాయ్ గుణపం దింపితే రేవంత్ రెడ్డికి రాడు గట్టిగా దిగినట్టుంది. 0 బడ్జెట్ తోటి ఎంతగా 0 బడ్జెట్ తోటి తెలంగాణకు మరణం జరిగింది రేవంత్ రెడ్డి కథ చూస్తే. మరి మన తెలంగాణ రాష్ట్రంలో 8 మంది బీజేపీ ఎంపీలు ఎడిపోయిళ్ళు, 8 మంది కాంగ్రెస్ ఎంపీలు ఎడిపోయిళ్ళు, అందరూ పార్లమెంట్లో చర్చిస్తే మాత్రము మనోళ్ళు ఏడ చర్చిస్తున్నారో ఆ వీడియో కూడా మీకు చూపెడతాను. మరి మన తెలంగాణ రాష్ట్రానికి బడ్జెట్ తీయకపోవడము, రేవంత్ రెడ్డి 18 సార్లు పోకడము అసలు వెనక దాగిన కుట్ర ఏందనేది ఇప్పుడు పూర్తి స్థాయిలో ఇప్పడానికి ప్రయత్నం అయితే చేస్తాను. ఈ వీడియోని పూర్తి స్థాయిలో చివరి దాకా చూడడానికి